హాయ్ ఫ్రెండ్స్, నేను హరి వలభోజు. ఈరోజు ముచ్చట ఏంది అంటే, మనము అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి అని చెప్పేసి కొన్నిసార్లు అనుకుంటాము. ఎంత చేసినా జరుగుతలేవు అని కొన్నిసార్లు అనుకుంటాము. ఇక్కడ ఒకటి ఏంటి అని అంటే, లైవ్గా చూసిన ఎగ్జాంపుల్స్, కొన్ని పుస్తకాల్లో నిజంగా జరిగిన సంఘటనలను బట్టి ఈ మాట చెప్తున్నాను. ఎక్కడో ఏదో పరిస్థితులు ఇట్లున్నాయి కదా, నేను ఎదగలేనేమో, నా వల్ల కాదేమో అని చెప్పేసి కూర్చుంటే ఎక్కడికి ముందుకు కదలలేరు. కానీ ఏదో ఒక ప్రయత్నం చేద్దాము, నాకు ఈ జీవితం కావాల్సిందే, ఇప్పుడు నేను పేదరికంలో ఉన్నా, లేదు నేను చదువుకోలేకపోతున్నా, ఏదో ఒక రకంగా నా జీవితాన్ని మార్చుకుంటా అని చెప్పేసి ఎక్కడో ఒక దగ్గర ముందడుగు వేస్తేనే జీవితం ముందుకు పోతుంది. ఒక్కసారి ఒక సంవత్సరం కాకపోయినా, 2 సంవత్సరాలు కాకపోయినా, 5 సంవత్సరాలు కాకపోయినా, 10 సంవత్సరాల తర్వాత అయినా జీవితం మారుతుంది. దీనికి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఇప్పటికైతే లైవ్ ఎగ్జాంపుల్‌లో ఉన్న 'అయినా ఓడిపోలేదు' అనే పుస్తకం రాసిన జ్యోతిరెడ్డి. ఆమె హన్మకొండ మైలారం అనే ఊర్లో స్టార్ట్ అయింది ఆమె జీవితం. పెద్దగా చాలా దిగువ మధ్య తరగతి కుటుంబం. వ్యవసాయ కుటుంబమే. ఎంత అంటే 5వ తరగతి అయిపోయిన తర్వాత చదవనీకి వాళ్ళ ఊర్లో స్కూల్‌లో లేదని అప్పటికే పొలం పనికి పంపడం మొదలైపోయింది. కానీ దూరమైనా సరే చదివితే బాగుంటది, జీవితం బాగుపడుతది అని చెప్పేసి వాళ్ళ నాన్నతోటి, అమ్మతోటి కొట్లాడినంత పని చేసి దగ్గరలో ఉన్న హాస్టల్‌లో చేరడానికి చూస్తది. ఆ హాస్టల్ ఏంది అనంటే అనాథలు, అమ్మ నాన్న లేనోళ్ళకు మాత్రమే వాళ్ళకు బతుకు తెరువు కోసం ఆ హాస్టల్‌లో ఉంచి చదువు చెప్పించే పరిస్థితి. సో, ఏదో ఒక రకంగా నేను హాస్టల్‌కి పోతా అని చెప్పేసి మంకు పట్టుబట్టి వాళ్ళ నాయన్ని ఏదో రకంగా బతిలాడుతది, కాళ్ళయ్యేలా అంటది, ఆళ్ళ అమ్మతో చెప్పిస్తది. ఆఖరికి తల్లి లేదు, తండ్రి ఉన్నాడు అనే కారణంతోటి ఆమెను ఆళ్ళ నాయన తీసుకుపోయి అక్కడ జాయిన్ చేస్తాడు. జాయిన్ చేసిన తర్వాత అదే చెప్తాడు, ఈమెకు తల్లి లేదు, ఒక్కతే ఉంటే నేను చూసుకోవడం కష్టమవుతుంది అని చెప్పేసి. సో, అట్లా నిజంగానే అట్లా జాయిన్ అయిపోతది. 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా 5 సంవత్సరాలు అటు ఇటుగా అయితది. అది అయిపోయిన తర్వాత ఇంకా ముందుకు చదువు సాగదు అని చెప్పేసని చేస్తుంటే, ఆ 10వ తరగతి అయిన దాంతోటే 10వ తరగతికి పెళ్లి సంబంధాలు చూడడానికి వస్తారు. పెళ్లి కూడా అయిపోతది. దాని తర్వాత అంతగా జీవితంలో ఎదుగు పొదుగు లేదు అని చెప్పేసి ఏదో ఒక రకంగా ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసుకుంటా చాలా రకాల పనులు చేస్తది. ఆఖరికొస్తే రకరకాల పనులు, రకరకాల పరిస్థితులను చూసుకొని నా జీవితంలో ఎదగాలి, చూసుకోవాలి అని చెప్పేసి అనుకొని చిన్నగా రకరకాల పనులు చేస్తది. ఊర్లోనే పనులు చేస్తది. అమెరికాకు పోతే బాగుంటుందని చెప్పేసి ఒక దోస్తుతోటి తెలిసిన సమాచారంతోటి ఆమెతో పాటు చదువుకున్న ఆమె గానీ, చుట్టాలామె గానీ అమెరికాలో బాగుంటదనే జీవితంతోటి రకరకాలుగా అన్ని ప్రయత్నాలు చేయగా అమెరికాకు పోతది. అమెరికాలో కూడా రకరకాల పనులు చేస్తది. ఇప్పుడు ఆమె ఏంది అనంటే కనీసం ఒక $10,000,000 విలువ ఉన్న కంపెనీకి ఆమె ఓనరు. 2 కూతుర్లను కూడా తీసుకుపోయింది. ఆమె ఉంటది. ఆళ్ళ కూతుర్లను తీసుకుపోయింది, చదివిచ్చింది. రీసెంట్‌గా పెళ్లి కూడా చేసింది. ఇది ఒక పెళ్ళైన 2 పిల్లల తల్లి తలుచుకొని తానేం చేయాలనుకున్నది జీవితంలో చేసిన విషయం. అక్కడే ఉండి 2 పిల్లల తల్లిలాగా ఒక ఇంటి కోడలుగా ఉండాలనుకుంటే అక్కడే ఉండేది. అదే ఊర్లో ఉండేది, వరంగల్‌లో మైలారం అనే ఊర్లో. ఇప్పుడు ఆమె అమెరికాలో ఉంటూ కనీసం 50 మందికి పని చేయిస్తూ 2 కూతుర్లను చదివించేసి అమెరికాలో ఉంటున్న తెలుగు మగపిల్లలతోటి పెళ్ళిళ్ళు చేసి అమెరికాలో స్థిరపడ్డ అమ్మాయిలు వాళ్ళు. ఈమె అమెరికాలో స్థిరపడ్డ గృహిణి, 2 పిల్లల తల్లి. ఇది ఈరోజు ముచ్చట. నచ్చితే షేర్ చేయండి ఎవరికైనా. నేను మీ హరి వలభోజు. బాయ్.